టీమిండియా ప్లేయర్స్ ఇప్పుడు ప్రెజర్ తో కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. టీమిండియా ప్లేయర్స్ ఇప్పుడు ప్రెజర్ తో కొంచెం సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టే కనబడుతుంది. అలాంటి వాతావరణం క్రియేట్ చేసింది అక్కడ గౌతమ్ గంభీర్. జీజీ ఇక నీ సేవలు చాలు అన్నట్టే కనబడుతుంది. చాలా అంతా డిసప్పాయింట్మెంట్ సిరీస్ అయితే కనబడ్డది. ఐర్లాండ్ తో ఓడిపోయారు, ఇంగ్లాండ్ తో కూడా ఓడిపోయారు. చాలా అంతా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఆఫ్టర్ 1605 డేస్ తర్వాత నెంబర్ 1 ప్లేస్ నుంచి వెళ్ళి కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాతావరణం గౌతమ్ గంభీర్ క్రియేట్ అయితే చేసిండు. చాలా అంతా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది ప్లేయర్స్ దగ్గర నుంచి. గౌతమ్ గంభీర్ ఐసీ హెడ్ కోచ్ గా చాలా అంతా డిసప్పాయింట్ చేస్తూనే వచ్చిండు. చాలా ఉన్నాయి అతన్ని అన్వాంటెడ్ రికార్డ్స్ వచ్చేసి. ఫస్ట్ అక్కడ మెయిన్ గా చూసుకుంటే టెస్టుల్లో న్యూజిలాండ్ తోని ఏ విధంగా ఓడిపోయిందో మనం చూసినాం. ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాత టీమిండియా హోమ్ లో న్యూజిలాండ్ తోని సిరీస్ అయితే ఓడిపోయింది. ఇక 25 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా తోని సిరీస్ ఓడిపోయింది హోమ్ లో. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత బీజీటీ ఓడిపోయింది. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత హోమ్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఇక ఓడిఎస్ విషయానికి వస్తే ఓడిఎస్ లో కూడా అన్వాంటెడ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత శ్రీలంకతోని ఓడిఎస్ సిరీస్ అయితే ఓడిపోయింది. ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక్క విన్ కూడా లేదు. ఇంకా చాలా ఉన్నాయి ఓడిఎస్ లో, టెస్ట్ లో ఇంకా అన్వాంటెడ్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్ గా T20 విషయానికి వస్తే ఫర్ ది ఫస్ట్ టైం ఐర్లాండ్ తోని మ్యాచ్ ఓడిపోయినాం, సిరీస్ ఓడిపోయినాం. అండ్ అదేవిధంగా T20 లో ఇంగ్లాండ్ చేతిలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు మనం సిరీస్లు, బై లాటరల్ సిరీస్లలో. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే చాలా అన్వాంటెడ్ రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా గౌతమ్ గంభీర్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ప్లేయర్స్ మధ్య పోటీ పెడుతున్నాడు. ప్లేయర్స్ మరి టీం కోసం ఆడాలా లేదా నా ప్లేస్ కోసం ఆడాలా అనే డౌట్ లో అయితే ఉన్నారు. సో ఆ ప్రెషర్ లో ఈజీగా అవుట్ అవుతున్నారు. వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు దగ్గరుండి గెలిపించిండు. 3 నాకౌట్స్ మ్యాచ్ల్లో సంజు సామ్సన్. సో అలాంటి ప్లేయర్ కి ఇన్సెక్యూర్ అవుతుంది. మరి ప్లేయింగ్ లో నేను ఉండనా అనేది అభిషేక్ శర్మకు ఉంది, ఇషాన్ కిషన్ కు ఉంది, తిలక్ వర్మకు ఉంది. టాప్ ఆర్డర్ అందరు కూడా ఇన్సెక్యూర్ అవుతుంది. మరి నా ప్లేస్ ఉంటదా ఉండదా, ఈ మ్యాచ్ మంచి ఆడకపోతే నా ప్లేస్ ఉంటదా ఉండదా ప్లేయింగ్ లెవెల్ లో అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అక్కడ గౌతమ్ గంభీర్. ఆల్రెడీ సంజు సామ్సన్ డ్రాప్ చేసిండు 3 మ్యాచ్ ఆడకపోతే ఇట్లా. సో మిగతా వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ గా చూపెట్టిండు. సో దట్స్ ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా ఆ ప్రెజర్ తో ఇంకా మంచి ఆడలేకపోయారు త్రూ అవుట్ ది సిరీస్. సో ఓవరాల్ గా చూసుకుంటే గౌతమ్ గంభీర్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. మీరు అనొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిండు, T20 వరల్డ్ కప్ గెలిపించిండు మొన్న జరిగిన వరల్డ్ కప్ అని అనొచ్చు మీరు. ఆ గెలుచుడు ఏందో గానీ అంతకన్నా దారుణంగా అన్వాంటెడ్ రికార్డ్స్ అయితే మనకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. గౌతమ్ గంభీర్ యాజ్ ఏ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలిపించిండు? రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి దిగ్గజ ప్లేయర్స్ చాలా బెటర్ రాణించి గెలిపించిండు. ఇక లాస్ట్ T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే ఆల్రెడీ వివిఎస్ లక్ష్మణ్ జింబాబ్వే సిరీస్ అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్, ఆ 2 సిరీస్లలోనే మన టీం సెట్ అయింది. ఆల్రెడీ T20 టీం సెట్ అయింది. తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు కొట్టిండు, సంజు సామ్సన్ 2 సెంచరీలు కొట్టిండు. అప్పుడు ఆ 2 సిరీస్లలో కూడా వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. సో అక్కడనే టీం మొత్తం సెట్ చేసిండు వివిఎస్ లక్ష్మణ్. సో దాన్నే కంటిన్యూ చేసిండు గౌతమ్ గంభీర్. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది కోచింగ్ స్టాఫ్ నుంచి. అయితే నిన్న మొన్న రూమర్స్ కూడా వచ్చినాయి. మరి ఖచ్చితంగా ఈ ఓడిఎస్ సిరీస్ తర్వాత మొత్తం రివ్యూ చేస్తారట. మరి ఎందుకు ఓడిపోయిల్లు, ఏ విధంగా ఓడిపోయిల్లు అనేది కోచింగ్ స్టాఫ్ లో కూడా భారీ మార్పులు చేసే అవకాశం కూడా కనబడుతుందట. ఇప్పుడు కెప్టెన్సీ విషయానికి వస్తాం. కెప్టెన్స్ లో శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి అసలు T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోనే లేడు చాలా రోజుల నుంచి. సో అతని స్టేట్ అవే కెప్టెన్సీ చేసిండు, నో ప్రాబ్లం. ఐపీఎల్ లో చాలా బెటర్ రాణించిండు. 3 డిఫరెంట్ టీమ్స్ ని ఫైనల్ లాగా తీసుకెళ్లి అనొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కెప్టెన్సీలో చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. ఈ ఇయర్ ఐపీఎల్ లో కూడా అదే జరిగింది పంజాబ్ కింగ్స్ కి. ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ గెలిచిలు, తర్వాత మ్యాచెస్ అన్ని ఓడిపోయారు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ 14 T20s లో
ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచిండు. సో చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడో చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచాడంటే ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. 12 మ్యాచ్లో తోడిపోయిండు. అండ్ ఐపీఎల్ లో కూడా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఐపీఎల్ లిస్ట్ లోనే 9 సార్లు 200+ రన్స్ అయితే ఇచ్చిండు. అంటే ఆడిన 14 మ్యాచ్ల్లో 9 సార్లు 200+ రన్స్ అయితే కన్సీడ్ అయితే వేసిల్లు. బౌలర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు, అయినా కానీ 200+ రన్స్ అయితే ఇచ్చిల్లు. సో ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ టాక్టిక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాయి. నెక్స్ట్ జింబాబ్వే సిరీస్ అవుతుంది, మరి అక్కడ ఏ విధంగా రాస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలర్స్ కూడా బుమ్రా లేకపోతే కష్టం అనిపిస్తుంది. అలాంటి బౌలింగ్ అయితే కనబడుతుంది మనకి. బౌలింగ్ లో ఏం లేదు, ఆ పస లేదు, ఆ వికెట్స్ తీసే బౌలరే కనబడతలేడు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ మంచి చేస్తున్నాడు, మిగతా ఓవర్స్ అన్ని రన్స్ ఇస్తున్నాడు. హర్షిద్ రాణా వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక స్పిన్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వరుణ్ చక్రవర్తి గత వరల్డ్ కప్ నుంచైతే అతను చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. అసలు ఆ మధ్యలో ఓవర్స్ లో వికెట్స్ తీస్తాడా అన్నట్టయితే కనబడతలేడు. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్ కూడా విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లలో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ మరి అతను T20 టీమ్ లో ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు. ఇక రవి బిష్ణయ్ మరి కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టి రవి బిష్ణయ్ కి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. శివన్ దుబే ఆ క్యాచ్ హరిబ్రూక్ది ఈజీ క్యాచ్ అది మిస్ చేసిండు, మ్యాచ్ పీకింది. అక్కడంటే హరిబ్రూక్ క్యాచ్ పడితే గిట్ట 210 220 అయితే వచ్చేది. సో అక్కడే మ్యాచ్ మొత్తం వీకింగ్ అని చెప్పుకోవచ్చు. క్యాచింగ్ బరోబర్ లేదు, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బరోబర్ అయితే లేదు. గైస్ ఈ ఓడిఎస్ సిరీస్ తర్వాత భారీ మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అది టీమ్ లో గానీ, అది కోచింగ్ స్టాఫ్ లో గానీ. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.